హలో గైస్, సింపుల్గా గెట్ రెడీ విత్ మీ వీడియో చేద్దాం, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే డ్రెస్ గురించి మాట్లాడుకుందాం. ఇది నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నాను. 600 అలా పడింది. పఫ్ హ్యాండ్స్ వచ్చి ఫుల్ లెంత్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇంకా స్కిన్ కేర్. ఫస్ట్ అయితే నేను లాక్మీ పీచ్ మిల్క్ మాయిశ్చరైజర్ వాడుతున్నాను. అంతకుముందు వరకు అయితే పాండ్స్ యూస్ చేసేదాన్ని, బట్ ఇప్పుడు దీనికి షిఫ్ట్ అయ్యాను. ఇలాంటి కోతి చేష్టలకైతే ఏం తక్కువ లేదు. ఈ మాయిశ్చరైజర్ విషయానికి వచ్చేసరికి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ ఈజీగా బ్లెండ్ అయిపోద్ది. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకైతే బాగా సెట్ అయిపోతుంది. నాది డ్రై స్కిన్ కాబట్టి నాకైతే చాలా బాగుంది. అంతకుముందు వరకు అయితే నేను జెల్ బేస్ ప్రొడక్ట్స్ యూస్ చేసేదాన్ని. సో ఫస్ట్ ఇది క్రీమ్ బేస్ ప్రొడక్ట్ అయితే యూస్ చేశాను. మాయిశ్చరైజర్ మంచిగా బ్లెండ్ చేసుకోవాలి, అప్పుడే స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యి మంచి గ్లో అయితే ఇస్తుంది. అండ్ మీరు చూడొచ్చు డిఫరెంట్ నేను మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత ఎలా ఉంది అని చెప్పి ఒక మంచి లైట్ షైనీ అయితే వస్తుంది. సో అందుకనే స్కిన్ కేర్లో ఎప్పుడు కూడా మాయిశ్చరైజర్ అయితే అస్సలు స్కిప్ చేయకండి. సెకండ్ వచ్చేసరికి కాంపాక్ట్ పౌడరు. సో మీకు కావాలనుకుంటే ఇక్కడ లైట్ ఫౌండేషన్ అయినా యూస్ చేయొచ్చు, కానీ నేను ఇక్కడ ఓన్లీ 4 ప్రొడక్ట్స్తోనే మేకప్ వేసుకోవాలి అని చెప్పాను కదా. సో అందుకనే సెకండ్ నేను ఇక్కడ కాంపాక్ట్ పౌడర్ అయితే యూస్ చేస్తున్నాను. సో మీరు డైలీ బేసిస్గానైనా పౌడర్కి బదులు కాంపాక్ట్ పౌడర్ అయితే యూస్ చేయొచ్చు. దీనివల్ల ఒక మంచి ఫినిషింగ్ లుక్ అయితే వస్తుంది. నేను ఇక్కడ యూరోపియన్ గర్ల్ బ్రాండ్ నుంచి యూస్ చేస్తున్నాను. మీకు చాలాసార్లు నా వీడియోలో చూపించాను ఈ కాంపాక్ట్ పౌడరు. ఆల్రెడీ ఒకటి అయిపోయింది, ఇంకోటి కూడా తీసుకున్నాను. థర్డ్ వచ్చేసరికి లిప్ బాము. నార్మల్గా ఇది నేను జూడియో నుంచి తీసుకున్నాను. ఒక లైట్ పింక్ షేడ్ అయితే ఇస్తుంది, బబుల్ గమ్ ఫ్లేవరు. నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను, మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ అప్లై చేసిన తర్వాత మీరు చూడండి నా లిప్స్ ఎలా ఉన్నాయో. తర్వాత వచ్చేసరికి బొట్టు. ఏది ఉన్నా లేకున్నా సరే అమ్మాయి అంటేనే బొట్టు, సో కంపల్సరీగా బొట్టు పెట్టుకోవాలి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఐలైనరు. మన ఐస్కి ఐలైనర్ పెట్టుకోవడం వల్ల మన ఎంటైర్ లుక్కే మారిపోతుంది. ఐలైనర్ పెట్టుకోవడం నాకైతే చాలా కష్టం. మీలో ఎంతమంది ఈజీగా ఐలైనర్ పెట్టేసుకుంటారో నాకు కామెంట్ చేయండి. అండ్ మీకు తెలిసిన ఏమన్నా టిప్స్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం నేను అవైతే ట్రై చేస్తాను. నేను ఇక్కడ బేసిక్ ఐలైనర్ అయితే పెట్టుకున్నాను. ఐలైనర్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మీ ఐస్కి ఏ టైప్ ఆఫ్ ఐలైనర్ సెట్ అవుతుందో అది సెలెక్ట్ చేసుకొని అయితే మీరు ఐలైనర్గా పెట్టుకోండి. తర్వాత ఇయర్ రింగ్స్ అలానే ఉంచేసాను. తర్వాత నేను సింపుల్ చైన్ అయితే వేసుకుంటున్నాను. నేను ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. టోటల్ 6 చైన్స్ వచ్చినాయి, నాకు 100 రూపీస్కి వచ్చింది. మీకు లింక్ కావాలంటే కామెంట్ చేయండి. మనకి చైన్ పెట్టే వాళ్ళు ఇంకా ఎవరు లేరు కాబట్టి సో మనమే పెట్టేసేసుకొని సింపుల్గా స్టైల్ చేద్దాము. సో నాకైతే స్టేట్మెంట్ పీస్గా నేను చైన్స్నే యూజ్ చేస్తాను. మీ స్టేట్మెంట్ పీస్ ఏంటో నాకైతే కామెంట్ చేయండి. ఇక హెయిర్ విషయానికి వచ్చేసరికి లూజ్ హెయిర్ వదిలేద్దాం అనుకున్నాను. సో సింపుల్గా సైడ్ పోర్షన్ తీసేసుకొని కొంచెం హెయిర్ని, నా దగ్గర మ్యాచింగ్ క్లిప్ అయితే ఒకటి ఉంది, సో దాంతోనే ఒక సింపుల్గా రోల్ చేసుకొని బ్యాక్ తీసుకొని వెళ్ళిపోయి క్లిప్తో నేను మంచిగా నాది కర్లీ హెయిర్ కాబట్టి సో నేను హెయిర్ లీవ్ చేస్తేనే చాలా బాగుంటుంది. అండ్ నాకు ఫోర్ హెడ్ ఉంది కాబట్టి సైడ్న కొంచెం ఫంక్స్ తీసుకొని ఒకవైపున హెయిర్ని అయితే ఫ్రంట్కి వేసుకున్నాను. సో దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీరు ఏ వీడియోస్ రావాలని కోరుకుంటున్నారు? హెయిర్ స్టైల్సా, మేకప్పా, లేకపోతే గెట్ రెడీ విత్ మీ వీడియోసా? కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.